హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు నేను నా బర్త్డే వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ ఇయర్ నా బర్త్డే చాలా సింపుల్గా అండ్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. అంటే నాకు నచ్చినట్టుగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. అది ఎలా ఏంటి అనేది మీరు ఈరోజు వ్లాగ్లో చూస్తారు. సో ముందు అయితే 29th నైట్ మేము డిన్నర్ తినిన తర్వాత డెజర్ట్ తినడానికి బయటికి వచ్చాము. సో ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చి డౌన్ టౌన్లో ఉంటుంది అండ్ దీని పేరు డీ స్పాట్. మీరు క్యాల్గరీ ఏరియాలో ఉంటే డెఫినెట్లీ డీ స్పాట్లో డెజర్ట్స్ ట్రై చేయాలి. చాలా చాలా యమ్మీగా ఉంటాయి. సో మేమేంటంటే డౌన్ టౌన్ వెళ్ళాము బికాజ్ మా మామయ్యకి కూడా వ్యూ అదంతా అండ్ నైట్ టైం ఎలా ఉంటుంది చూపిద్దాము అని చెప్పి నేను, మామయ్య, నేత్ర, కార్తిక్ అండ్ నైనా కూడా వెళ్ళాము. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది నేత్ర. అండ్ ఇక్కడ ఫేమస్ ఈ లోటస్ బిస్కాఫ్ కేక్ అనమాట. యమ్ ఉంటుందండి, రస్మలాయ్ కేక్ తింటున్న ఫీలింగ్ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్తే డెఫినెట్లీ అది నేను ట్రై చేస్తాను. అండ్ నాకు ఫెరో రోషర్ మిల్క్ షేక్ ఇష్టం అనమాట. సో దీస్ టూ ఆర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ నేత్రులు. నైట్ ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా కార్లోనే కార్తిక్ మామయ్య విష్ చేసేసారు. ఇంటికి వచ్చాక అత్తమ్మ విష్ చేసింది అండ్ లేట్గా పడుకున్నాము. మార్నింగ్ లేచాక నేత్ర విష్ చేసింది అనమాట. మళ్ళీ నైనా లేచాక నైనా కూడా విష్ చేసింది. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. సో ఈరోజు నా బర్త్డే కాబట్టి నాకు నచ్చిన ఫుడ్స్ అన్నీ కూడా తిన్నాను. సో బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేయమన్నాను మా అత్తయ్యని. సో పొంగల్ చేశారు, యమ్మీగా ఉండే. ఆ తర్వాత నేను నా డేని ఈరోజు చెప్పాను కదా చాలా మంచిగా రిలాక్సింగ్గా స్పెండ్ చేశాను అని. సో మసాజ్కి వెళ్తున్నాను. ఇది ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ నాకు అసలు కుదరట్లేదు. బట్ ఈరోజు ఎలా అయినా నేను వెళ్ళాలి అని చెప్పి బుక్ చేసేసుకొని మసాజ్కి అయితే వెళ్తున్నాను. లిటరలీ మసాజ్ అయితే ఎంత బాగుండేనో, బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి లంచ్ తినేసి ఇంకా మేము కాస్కోకి వెళ్తున్నాము. సో కాస్కోకి ఎందుకు అంటే నాకు ఎక్కడికో ఒక దగ్గరికి బయటికి వెళ్ళాలనిపించింది కానీ వింటర్లో ఎక్కడ పోయి ఏం చేస్తాము. సో అట్లీస్ట్ కాస్కోకి పోయి కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాము అని చెప్పి కాస్కోకి వెళ్ళాను. Hey guys, this is my mommy's birthday. Do you want to come my birthday? Do you want to come my mommy birthday? Okay, come on. Do you want a cake? Okay. Do you want cake? I will give it to you. Bye. నెక్స్ట్ నా బర్త్డే కేక్ తీసుకురావడానికి వచ్చాము. సో బేసికలీ నా బర్త్డే కేక్ని నేనే సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే నేను కొంచెం పిక్కీ అనమాట. సో పర్టికులర్ ఫ్లేవర్స్ అదంతా సెలెక్ట్ చేసుకోవడంలో పిక్కీ. అండ్ కార్తిక్కి నాకు చాలా డిఫరెంట్ టేస్ట్లో కానీ దీంట్లో అయినా మేమిద్దరం చాలా డిఫరెంట్ ఉంటాము. సో అందుకనే కార్తిక్కి సర్ప్రైజ్ చేయడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఎప్పుడైనా సరే గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఏదైనా నాకు నచ్చింది నన్ను అడిగి నన్ను తీసుకెళ్ళి గిఫ్ట్ చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాడు. అందుకనే ఎలాగో బయటకు వచ్చాము. సో కేక్ కూడా నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పి స్టోర్కి తీసుకెళ్ళాడు అనమాట. సో కేక్ చాలా సెలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా రెడీ అయిపోయాను. గెట్ రెడీ విత్ మీ కూడా నేను ఫిల్మ్ చేశాను, అది షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో రెడీ అయిపోయి కిందికి వచ్చి ఇంకా డిన్నర్ కూడా ఈరోజు నేనే ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకు నచ్చినవి స్పెషల్స్ అన్ని ఫ్యామిలీకి చేసి పెడుతున్నాను అనమాట. సో అలా ఆ పక్కన నేను కుకింగ్ చేస్తూ ఈరోజు నేను బొకే తెచ్చుకున్నాను కాస్కో నుంచి. సో ఆ ఫ్లవర్స్ని కూడా అరేంజ్ చేసుకుంటున్నాను.
పాపం నేత్ర నా బర్త్డే అయినా దాని బర్త్డే లాగా చాలా ఎక్సైట్ అయ్యింది. అమ్మ డెకరేట్ చేస్తాను, బెలూన్స్ తెస్తాను, ఇంకా నన్నే డెకరేట్ చేయమని చెప్తా ఉండే. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, వద్దులే అంటే సరే తన బర్త్డే బెలూన్స్ కింద ఉండే వాళ్ళ నాన్నతో వెళ్ళి ఆ బెలూన్స్ తీసుకొచ్చి అవి పెట్టిందనమాట. అది డెకరేషన్ అంట. Birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Amma. Happy birthday, Amma. Thank you, Talilu. Happy birthday, Netralu. Happy birthday. ఇది మొత్తం పెట్టు. నీకదే. Good job. అయ్యో ఇది ఆన్లోనే ఉందా? Okay. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. నేత్ర చూడండి ఫోటో దిన ముందు. సో కేక్ కటింగ్ అండ్ సెలబ్రేషన్స్, ఫొటోస్ తీసుకోవడం ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఈరోజు మా మెనూలో ఫస్ట్ వచ్చేసి చికెన్ కబాబ్స్ అనమాట. ఇవన్నీ మార్నింగే నేను మ్యారినేట్ చేసి పెట్టాను. ఇప్పుడు కబాబ్స్ చేస్తున్నాను. సో ఈరోజు పార్టీ కాబట్టి నేత్ర దాంట్లో పార్టీ అంటే ఫుల్ ఎంజాయ్ చేయాలి. కేక్ కటింగ్ అయిపోయింది, ఇప్పుడు డ్యాన్స్ పార్టీ అనమాట. సో వాళ్ళ నాన్నతో సాంగ్స్ పెట్టించుకొని ఇంకా డ్యాన్స్ చేస్తుంది, నన్నేమో ఒక పక్క ఎంటర్టైన్ చేస్తుంది. తర్వాత మా అందరితో కూడా డ్యాన్స్ చేపించింది. అండ్ ఇప్పుడు నేత్ర కార్తిక్ని అండ్ మా మామయ్యని ఇద్దరిని డ్యాన్స్ వేయించింది కాసేపు. దిస్ ఈజ్ వెరీ క్యూట్ మూమెంట్ అనమాట, ఎప్పటికి గుర్తుండిపోతుంది కదా. ఈలోపు మా స్టార్టర్స్కి చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది, నేను అందరికీ సర్వ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నా టర్న్ అనమాట దీన్ని టేస్ట్ చేయడానికి. సో టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. గ్రీన్ చట్నీ చేసుకోవాల్సింది బట్ చేయలేదు, జస్ట్ కెచప్తో తింటున్నాను. యమ్ ఉండే. ఆ తర్వాత ఇంక నేను ఎక్కువేం ఫిలిం చేయలేదు. డిన్నర్కి వచ్చి ఫ్రైడ్ రైస్ అండ్ చిల్లీ చికెన్ ప్రిపేర్ చేశాను. సో ఇది కూడా చాలా బాగుండే, యమ్మీగా మా డిన్నర్ తినేసాము. ఆ తర్వాత డెజర్ట్కి నా బర్త్డే కేక్ అనమాట విత్ మై ఫేవరెట్ గర్ల్ నేత్రతో. సో నేత్ర కూడా మంచిగా కేక్ ఎంజాయ్ చేస్తుంది. సో ఇలా నా డేని అయితే ఎండ్ చేశాను. నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను, చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను, మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను, అలాగే చాలా రిలాక్స్డ్గా డే స్పెండ్ చేశాను. సో ఐ రియలీ లైక్ మై డే. హోప్ఫుల్లీ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మంచి రియల్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ తల్లి, నువ్వు ఒక గాడ్ గిఫ్ట్, చెల్లి ఒక గాడ్ గిఫ్ట్. బంగారాలు ఇద్దరు. థ్యాంక్ యూ తల్లి. నువ్వు హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నైట్రోలు. బాయ్, గుడ్ నైట్. బాయ్ గుడ్ నైట్.